నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడను. నా అరికాళ్ల కింద పెట్టి ఎంతమంది రాక్షసులైనా తొక్కేస్తాను. నా పిడిగుద్దులతో గుద్ది చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను. పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను. నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొగాడు మీ లంకాపట్టణంలో లేడు. అంతే హడిలిపోయారు, పరిగెత్తారు. మళ్ళీ వెళ్ళి రావణాసురుడికి చెప్పారు. 80,000 మంది కింకరులు మలసిపోయారు. 5 సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. ఈసారి మీరు వెళ్ళి జాగ్రత్తగా పట్టండి. వీళ్ళు 5 సేనాగ్ర నాయకులు వెళ్ళారు. విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రగస, భాసకర్ణులని 5 వాళ్ళు. 5 రథం ఎక్కి వెళ్ళారు. వెళ్ళి స్వామితో యుద్ధం మొదలుపెట్టారు. 5 వైపుల నుంచి ముట్టడించారు. ఒక పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని పెకలించారు. చేత్తో పట్టుకుని గిర్ర 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 తిప్పి కొడితే అంతే సగం నేల కట్టుకుంది, సగం చెట్టు కట్టుకుంది. రావణుడు ఆ మాట వచ్చింది. 5 సేనాగ్ర నాయకులు కూడా మరణించారని. ఇంకా ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూశాడు. వెళ్ళి ఎలాగైనా సరే ఆ హరివీరుడి యొక్క వేగం తగ్గించి పట్టుకుని తీసుకురా, అవకాశం దొరికితే సంహరించు, బయలుదేరమన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, వాడి రథం మామూలుగా కాదు, యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఆ రథం. అది ఎక్కుతాడు వాడు ఆ రథాన్ని. అందులో గొప్పతనం ఏమిటంటే వాడు కానీ ఆ రథం ఎక్కి యుద్ధానికి వస్తే పొగమంచుతో కప్పేస్తాడు భూమిని అంతటి. ఎవరికి తన ఎదుటనున్నవాడు కూడా కనపడ్డాడు. భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు తిరుగుతుంది వాడి రథం. చప్పుడు వినపడదు. ధనస్సు కానీ, వింటినారి కానీ, వాడి చప్పుడు కానీ, రథం చప్పుడు కానీ వినపడదు. అంత శక్తి సామర్థ్యాలున్నవాడు. వాడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. హనుమని వాడు చూశాడు, హనుమ ఇంద్రజిత్తుని చూశారు. ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారు. ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు. ఒక్క బాణం తగలకుండా సూక్ష్మ రూపంలో వాటి మధ్యలోంచి హనుమ తిరుగుతున్నారు. వేశాడు, బాణాలు వేశాడు. ఈ హరివీరుణ్ణి వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేము. అసలు ఈయన వేగం ముందు ఆగిపోవాలి, ఆగిపోతే పట్టుకోగలం అనుకున్నాడు. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డం వల్ల స్వామి హనుమ నేల మీద పడ్డారు. ఈలోగా ఈ రాక్షసులందరూ పరిగెత్తుకొచ్చేశారు. సరే, ఎంతసేపు యుద్ధం చేస్తాను, చూడాలి కదా 10 తలల పురుగుని, ఏదో 4 మాటలు చెప్పాలి కదా. సరే చూద్దాం అనుకున్నారు. ఈయన్ని పట్టుకున్నారు, కర్రలతో కొడుతున్నారు, తాళ్లతో కట్టారు, ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభామంటపంలోకి తీసుకెళ్లారు. విలువన్న వస్త్రం కట్టుకుని, ముత్యాల హారాలు వేసుకుని, స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుడిని చూశారు. నేను సుగ్రీవుని యొక్క రాయబారిని, రామచంద్రమూర్తి యొక్క దూతని. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వజ్ర గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంట కడకంట పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరములలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ, నీకు దిక్కన్నవాడెవరు ఉండడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు. మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల యందు సమర్పించి బ్రతికిపోరా తుచ్చురా అనేసరికి వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇతపూర్వం లేడు. వానరములకు తమ తోక అంటే చాలా ఇష్టం. అందుకని ఈ తోకకి నిప్పు పెట్టండి. వెంటనే పాత బట్టలు ఎత్తుకొచ్చారు, తోక చుట్టూ చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు. ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతారు. అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారు ప్రసారి. ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు. ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నా నిప్పట్టుకు పరిగెడుతున్నాడు, ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు. అంతే ఈ నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు. అగ్నిహోత్రుడికి నాళ్ళకు అవకాశం దొరికింది. ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు. ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు. వాయుదేవుడికి సంతోషం, నా కొడుక్కి తోక్కి నిప్పెడతావురా అనుకున్నాడు ఆయన. అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ పట్టుకెడుతున్నారు, ఓ పక్క వాయువు పట్టుకుపోతాం. పట్టుకుపోయి అందరిళ్లలో పెట్టేస్తోంది.
కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది, లంకంతా కాలిపోతోంది. అలా కాలిపోతుంటే స్వామి వెళ్ళి ఒక్కసారి ఆ త్రికూటాచల పర్వతం మీద నిలబడ్డారు. మళ్ళీ ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు. మేఘాల్ని తాగుతున్నారా అన్నట్టుగా ఆకాశ మండలంలో వెళ్ళారు. అవతల ఉత్తర దిక్కున వానరులందరూ ఎదురు చూస్తున్నారు. చూడబడిన సీతమ్మ అని ఒక పెద్ద కేకేశారు. అమ్మయ్యా, మన వారు సీతమ్మ తల్లి దర్శనం చేసేశారన్నారు. అన్న తర్వాత అందరూ ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నారు. కింద మధువనం కనపడింది. అందరూ కలిసి అంగదుడిని అడిగారు, యువరాజు కదా అనుజ్ఞ ఇచ్చేశారు, పదండి మీకేం పర్వాలేదు. ఇప్పటి వరకు దాంట్లో వాలి సుగ్రీవులు కూడా వెళ్ళలేదు. వెళ్ళి ఆ మధువనంలో మీ ఇష్టం తాగేసేయండి అన్నాడు. అనగానే ఈ వానరాలన్నీ మధువనంలోకి వెళ్ళిపోయాయి. శుభ్రంగా తేనె పట్లు పిండేసుకున్నారు. అక్కడ పెట్టినటువంటి పాత్రల్లో తేనె తాగేశారు, మధువు తాగేశారు, పళ్ళు తినేశారు, పట్లు పెట్టి కొట్టుకుంటున్నారు. ఒకడి మీద ఒకడు తేనె విసురుకుంటున్నాడు. విపరీతంగా తేనె తాగేశారేమో, మత్తెక్కిపోయింది. ఇంకా దవిముఖుడు వచ్చారు. ఆయన భుజాలు విరగొట్టేశారు, చేతులు విరగొట్టేశారు, తొడలు విరగొట్టేశారు. ఆయన ఏడుస్తూ, అమ్మ బాబోయ్, ఈ హనుమని అంగదుండి వీళ్ళని మనం తట్టుకోలేమని ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులతో కలిసి కొండ మీద నిలబడి ఏవో మాట్లాడుతున్నాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ మొదలైన వాళ్ళు వచ్చారు, మధోనవంజనం చేస్తున్నారని ఏడుస్తున్నాడు, దెబ్బలు చూపిస్తున్నాడు. హనుమ దక్షిణ దిక్కుకు వెళ్ళారు కాబట్టి పని పూర్తయింది, సీతమ్మ దర్శనం అయింది. కాబట్టి ఏమీ సమస్య లేదు, ఒక్కసారి వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మనన్నాడు. అమ్మ తపస్సుని పాటిస్తోంది, నీయందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉంది, పాతివ్రత్యంతో ఉంది అని సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఆనవాళ్ళన్నీ చెప్పారు. చూడామని ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఒక మాట చెప్పారు, శోకమూర్తి అయినటువంటి సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటల చేత ఊరడింపబడిన సీతమ్మ తల్లి ఇవాళ శోకమును వదిలిపెట్టి అమ్మ కోసమని నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తోంది. శరత్కాలంలో మబ్బు తెల్లగా ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఇంక నీ దర్శనం పొందాలన్న శోకంతో మాత్రమే అమ్మ ఉన్నది అన్న శుభప్రదమైనటువంటి మంచి మాటని రామచంద్రమూర్తికి చెప్పి సీతారాముల మనస్సు చల్లబడేటట్టు తన వాగ్వైభవంతో ప్రకటించి పరమ విధేయుడై భక్తితో దాసాంజనేయుడై రామ పాఠములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ స్వామి హనుమ నిలబడి ఉన్నారు.